ఈవేళ కాదు, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నేను ప్రజల పక్షాన ఉంటాను. నాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్తాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. రోజు ప్రజలకు ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంటే ఆ పార్టీని ద్వారా ప్రజలకు మేలు చేయడం కోసం చూసేటువంటి విధాననాథ్ అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. ఇవాళ చెప్పడం ఏంటి? అంతేగాని నేను ఆ పార్టీలోకి మారిపోతాను, ఈ పార్టీలో మారిపోతాను. నీకెందుకు? నేను ఈ పార్టీలో మారితే నేను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చేటానికి ప్రయత్నం చేశాను. జనసేనలోకి వెళ్ళి పిచ్చి వాళ్ళు అంతా వాగుతున్నారు. మీరు నేను తెలుగుదేశంలో ఉండాలా, లేకపోతే జనసేనలో ఉండాలా, బీజేపీలో ఉండాలా? ఇప్పుడు అన్ని ఆ పార్టీలో ఏవి తీసుకురావటం లేదు. అతను బీజేపీ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి కాదని మీరేదో ఈ పార్టీలోనే పుట్టినట్టు, ఈ పార్టీలోనే పెరిగినట్టు. మీరు ఏ పార్టీ అసలు? మీ తండ్రి గారు ఏ పార్టీ? సంగీత వెంకటరెడ్డి గారు శిష్యుడిగా సంగీత వెంకటరెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీనా? అది మీరు మాట్లాడతారండి. అబ్బాయి నేను ఒకసారి మాత్రమే చేశాను, మీరు దేవదానం చేశారు. ఏంటిది? సిగ్గులైనటువంటి మాటలు మంచిది కాదండి. అది ఇటువంటి సరిగ్గా విమర్శిస్తే స్వాగతిస్తాం, తప్పేం లేదు. రాజకీయాల్లో నన్ను మీరు పోగడం, మిమ్మల్ని నేను పోగడం. కానీ ఆ మాట్లాడేదానికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు మనం మాట్లాడేటువంటి విషయాలు ఎలా తీసుకుంటారనేటువంటిది కూడా ఆలోచించాలి కదా. ఏం మాట్లాడుతున్నారో? నేను బ్రాంతి వ్యాపారం చేయటువంటి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వం నుంచే బ్రాంతి అమ్మకాలు జరిగినాయి. నాకు సంబంధం ఉంటుంది దాంట్లోని. ఈవేళ కాదు, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నేను ప్రజల పక్షాన ఉంటాను. నాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్తాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. రోజు ప్రజలకు ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంటే ఆ పార్టీని ద్వారా ప్రజలకు మేలు చేయడం కోసం చూసేటువంటి విధాననాథ్ అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. ఇవాళ చెప్పడం ఏంటి? అంతేగాని నేను ఆ పార్టీలోకి మారిపోతాను, ఈ పార్టీలో మారిపోతాను. నీకెందుకు? నేను ఈ పార్టీలో మారితే నేను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చేటానికి ప్రయత్నం చేశాను. జనసేనలోకి వెళ్ళి పిచ్చి వాళ్ళు అంతా వాగుతున్నారు. మీరు నేను తెలుగుదేశంలో ఉండాలా, లేకపోతే జనసేనలో ఉండాలా, బీజేపీలో ఉండాలా? ఇప్పుడు అన్ని ఆ పార్టీలో ఏవి తీసుకురావటం లేదు. అతను బీజేపీ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి కాదని మీరేదో ఈ పార్టీలోనే పుట్టినట్టు, ఈ పార్టీలోనే పెరిగినట్టు. మీరు ఏ పార్టీ అసలు? మీ తండ్రి గారు ఏ పార్టీ? సంగీత వెంకటరెడ్డి గారు శిష్యుడిగా సంగీత వెంకటరెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీనా? అది మీరు మాట్లాడతారండి. అబ్బాయి నేను ఒకసారి మాత్రమే చేశాను, మీరు దేవదానం చేశారు. ఏంటిది? సిగ్గులైనటువంటి మాటలు మంచిది కాదండి. అది ఇటువంటి సరిగ్గా విమర్శిస్తే స్వాగతిస్తాం, తప్పేం లేదు. రాజకీయాల్లో నన్ను మీరు పోగడం, మిమ్మల్ని నేను పోగడం. కానీ ఆ మాట్లాడేదానికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు మనం మాట్లాడేటువంటి విషయాలు ఎలా తీసుకుంటారనేటువంటిది కూడా ఆలోచించాలి కదా. ఏం మాట్లాడుతున్నారో? నేను బ్రాంతి వ్యాపారం చేయటువంటి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వం నుంచే బ్రాంతి అమ్మకాలు జరిగినాయి. నాకు సంబంధం ఉంటుంది దాంట్లోని. ఈవేళ మీరు బ్రాంతి